భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ అధికారులు కొరడా జుడిపించారు. భద్రాచలం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుజాత లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. చెర్ల మండలం పూసుగుప్పలో జరుగుతున్న రోడ్డు పనుల్లో అటవీశాఖ చెట్లు దెబ్బతిన్నాయంటూ కాంట్రాక్టర్పై కేసు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు బెదిరించారు. కానీ కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 10 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ఉచ్చుపన్ని గురువారం భద్రాచలం కార్యాలయంలో తొలి విడతగా 3 లక్షల రూపాయలు 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఎఫ్డీఓ సుజాతతో పాటు చెర్ల ఇన్ఛార్జ్ డిఆర్ఓ కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పట్టుబడిన అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీస్ దగ్గరున్నాము. ఇక్కడ ఈరోజు మేము ఎఫ్డీఓ గారు శాంతాపురి సుజాత, డిఆర్ఓ తేగడ భూక్యా కృష్ణ, ఈయన చర్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా ఈయన, వీళ్ళిద్దరుని ఏసీబీ ఈరోజు మా టీం ట్రాప్ చేసింది. 3,50,000 లంచం తీసుకుంటాం రెడ్ హ్యాండ్ గా ఏసీబీ పట్టుకుంది. పూసుగుప్ప టు ఛత్తీస్గఢ్ ఇది ఎల్డబ్ల్యూ ఎక్స్ట్రీమిస్ట్ కిందప్పుడు రోడ్డు బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. ఒక 2 కిలోమీటర్స్ బీటీ రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు వేసారు. అక్కడ ఫారెస్ట్ డిస్టర్బ్ అయిందని చెప్పేసి అతని మీద కేసు రిజిస్టర్ చేయకుండా, ఆ సదర్ కాంట్రాక్టర్ మీద కేసు రిజిస్టర్ చేయకుండా ఉండేందుకు ఈ ఎఫ్డీఓ గారు, మేడం గారు, ప్లస్ ఎఫ్ఆర్ఓ గారు 10 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే 10 లక్షలు కాస్త రిక్వెస్ట్ చేస్తే 3.5